హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మా నడిమింటి లాక్స్కి. ఇవాళ ఏంటంటే కన్నీరు పెట్టించే కథ, ప్రతి మగవాడు వినవలసిన కథ. నాన్నకి కూతురు అంటే ఎందుకంత ప్రేమ, అదే భార్యని ఎందుకంత చులకన చూస్తాడు, అదే కథ అండి. చాలా అంటే చాలా బాగుంది, స్కిప్ చేయకుండా చూడండి. విన్నారా? తప్పకుండా ప్రతి ఆడవాళ్ళు, ప్రతి మగవాళ్ళు కూడా చూడవలసిందే. యూత్ కూడా చూస్తే రేపు పొద్దున వాడి పిల్లల్ని కానీ పెళ్ళాలని కానీ ఎలా పెంచాలో కూడా చూస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? పదండి అయితే కథలోకి వెళ్దాం. ఈ కథ ఏంటంటేనండి, ఒక ఫ్యామిలీ, తల్లి తండ్రి కొడుకు కూతురు నలుగురు ఉంటారు. కూతురుదేమో బీటెక్ అయింది అప్పుడేను, 20 ఏళ్ళ అమ్మాయి. కొడుకు బీటెక్ థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు, ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు అబ్బాయి. ఇలా అవుతుంది. తండ్రి ఏమో ఒక ఎల్ఐసి దాంట్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఎంత అంటే చూడండి, ఎంత నిజంగా కళ్ళ బట్టి నీళ్ళు వస్తాయి కథ వింటూ ఉంటే కానీ మీకు కూడాను ఎంత బాగుందో అని. అయితే అది ఓ రోజేమో తల్లి ఏంటి శనివారం వేళ సరే అని భర్త ఏంటి చెప్తాడంటే, నేను ఆలస్యంగా ఇంటికి వస్తాను, ఆఫీస్లో నుంచినేమో అలాగా ప్రవచనాలు ఏవో అవుతున్నాయి, అవన్నీ వినేసి నేను వస్తాను, నువ్వేమో కొంచెం లేట్ అయినా గాబరా పడకని చెప్పి భర్త చెప్పి సరిపోతాడు. సరే అనుకుంటుంది. అప్పటికి టైం తనేమో తండ్రి భర్తకేమో చపాతీలు చేస్తుంది, పిల్లలకేమో పూరీ చేస్తుంది, దానికేమో ఏవో సమ్ కర్రీస్ చేస్తుంది, కూరలు చేస్తుంది, అన్నీ పెడుతూ ఉంటుంది, చేస్తూ ఉంటుంది. కానీ ఆవిడ దృష్టి అంతా ఏంటంటే గేటు వైపు చప్పుడు జానం అంతా ఎక్కడో ఉంటుంది. ఏంటైంది అనుకుంటూ ఉంటుంది. ఏంటి కూతురు ఆఫీస్ నుంచి కూతురు బయటికి వెళ్ళింది, రాలేదు. అయితే బయటికి వెళ్ళిన కూతురు రాలేదు. ఏంటి ఇంకా రాలేదు కూతురు ఝాసంతా పాపం అటే ఉంది. కొడుకు వచ్చాడు, టీవీ పెట్టుకున్నాడు, బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు, టీవీ పెట్టుకుని ఏమో చూస్తున్నాడు. ఈవిడ పూరీలు చేస్తుంది, రొట్టెలు చేస్తుంది, కూరలు చేస్తుంది, అయినా కూడా కూతురు రాలేదని అలా బెంగగా చూస్తూ ఉంటుంది. అయితే కొడుకు గట్టిగా చెప్తుంది అనమాట, న్యూస్ ఛానల్ పెట్టు అని. కొడుకు ఏం చేస్తాడు, ఏం కళ్ళన్నాడు, మామూలుగా పిల్లలు వినరు కదా, న్యూస్ ఛానల్ పెట్టింది. పెట్టేసరికల్లాను వాడు పెట్టేసరికి అలా చూస్తూ ఉంటుంది, అటు ఇటు తిరుగుతూ ఉంటుంది, చూస్తూ ఉంటుంది. ఇంతట్లో ఏమవుతుందంటే న్యూస్లో వస్తుంది, మెట్రో లైన్ పాడైపోవడం వల్ల కొన్ని కారణాల మెట్రో ట్రైన్ లేట్ అయిందని. దాంట్లో అమ్మయ్య, నా కూతురు ఆ మెట్రోలో వస్తుంది, నాకు పర్వాలేదు, నాకు ఇంకేం ధైర్యంగానే ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటుంది. అంతట్లోనేమో తను వచ్చి మళ్ళీ పని చేసుకుంటుంటే తల్లికి కూతురు ఫోన్ చేస్తుంది, అమ్మ నాకు మెట్రో ట్రైన్ పాడైంది, నేను కొంచెం లేటుగా వస్తున్నాను, నువ్వు కంగారు పడుకు, నేను 7:30 ఇంట్లో ఉంటాను రాత్రి అని చెప్తుంది. సరే అని అంటుంది. ఇంతట్లో కూతురు వచ్చేస్తుంది. కూతురు వచ్చి 7:30 అయింది, కూతురు వస్తుంది. కూతురు వచ్చి తల్లిని దెబ్బలాడుతున్నాను, నువ్వు ఎందుకు చేస్తున్నావు అమ్మా ఇవన్నీ, నేను వచ్చి చేస్తాను కదా, నీకు ఒంట్లో బాగోలేదు, నేను వచ్చి చేస్తాను కదా ఇన్ని రకాలను, నేను అన్నీ చేస్తానని చెప్పాను, కొంచెం లేట్ అయితే ఏమైంది, రేపు ఆదివారమే కదమ్మా అంటుంది. లేదులే అమ్మ చేస్తాను అంటేను సరే అని అన్ని టేబుల్ మీద అన్ని కూతురు అన్నీ సర్దిస్తుంది. నేను స్నానం చేసి వచ్చాక మనం తిందామమ్మా అంటుంది. సరే అంటుంది. తల్లి వెళ్ళిపోయి బయట వరండాలో కుర్చీలో కూర్చుంటుంది. కూతురు స్నానం చేసి వచ్చేసరా తల్లి ఎక్కడా కనపడదు. ఇది అమ్మ లేదు, అమ్మ లేదు. చూసారా కూతురికి ఎంత ప్రేమో తల్లి అంటేను. తల్లిదండ్రులు అంటే ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు అందరూ అదృష్టవంతులేనండి. చూస్తుంది, తల్లి కనిపించలేదు, గబగబా వెతుకుతుంది అనమాట. వెతికి చూసారా బయటకు అమ్మ రామ్మ మనం టిఫిన్ తినేద్దామంటే, నాన్న రానియమ్మ, నాన్న కొంచెం లేటుగా వస్తున్నారు, ప్రవచనాలకు వెళ్తున్నారు, నాన్న వచ్చాక తింటాను నేను, మీరు తినండి. కూతురు దెబ్బలాడుతుందనమాట. నువ్వెప్పుడు ఇలాగే చేస్తావు, డాక్టర్ నీకేం చెప్పారు, టైంకి తిని మందులు వేసుకొని పడుకోమన్నారు కదా, అయితే నువ్వు తినకపోతే నేను తిన్నాను. కూతురుగా అలిగేసి కూర్చుంటుంది. కూతురు పాపం అంత కష్టపడి వచ్చింది, ఇంత దూరం నుంచి అన్నీ చేసుకుని వస్తుంది కదా అని తనేం చేస్తుంది, సరే అమ్మ రాని ముగ్గురు అన్నాలు తినేస్తారు, అయిపోతుంది. ఆవిడ వెళ్ళి గదిలో చెప్తుంది కూతురు తల్లికి, అమ్మ నువ్వు వెళ్ళి పడుకో, నాన్న వస్తే నాన్నకి నేను టిఫిన్ పెడతాను, నువ్వు పడుకో, వెళ్ళి నువ్వు రెస్ట్ తీసుకో, ఇంత పని చెయ్యొద్దని డాక్టర్లు చెప్తున్నారు, నీ ఒంట్లో బాగుండట్లేదు కదా, సరిగ్గా ఉండట్లేదు ఈ మధ్యని, ఆరోగ్యం కూడాను, అది ఇదే చెప్తుంటే సరే వెళ్ళిపోయి పడుకుంటుంది. ఈ అమ్మాయి కూర్చొని చదువుకుంటూ ఉంటుంది అనమాట. అప్పటికి బీటెక్ ఫైనల్ ఇయర్ ఈ అమ్మాయిది. చదువుతూ ఉంటుంది. చదువుకుంటూ ఉంటే తండ్రి వస్తాడు, 11 గంటలకు వస్తాడు తండ్రి వచ్చేసరికల్లానేమో చూస్తాడు, కూతురుని చదువుకుంటుంది కానీ తను పెట్టుకోపోతాడు. అంతట్లో కూతురు గబగబా లేచి వచ్చి తండ్రి టిఫిన్ పెట్టి అన్నీ సర్దిసుకొని తండ్రి పడుకోగానే తను పడుకుండిపోతుంది, అయిపోతుంది. ఇలా అయిపోయిన తర్వాత మర్నాడు పొద్దున ఆదివారం కదా, ఆదివారం పొద్దున్న లేచి తండ్రి అడుగుతా భర్త ఏమని భార్యని పిలుస్తాడు. ఆమె పేరు లక్ష్మి, ఇతని పేరు రాము. ఈ రాము ఏం చేస్తాడు, లక్ష్మిని పిలుస్తాడు. లక్ష్మి ఇలా రా అని హాల్లో పిలుస్తాడు. ఏంటండి అంటే,
నా నేను ఇవాళ ప్రవచనం వింటుంటే వెనకాత తెలిసిన గొంతుకు ఒకటి వినిపించింది. ఎవరా గొంతుకని వెనక్కి తిప్పి చూస్తే నా చిన్ననాటి స్నేహితుడు, చాలా చిన్నప్పటి నుంచి వాళ్ళు నేను అతను స్నేహితులు. అతను కనిపించాడు, అతనితో మాట్లాడాను. అతనికి మనలాగే అతనికి ఒక కొడుకు కూతురు ఉన్నట్ట. కొడుకు ఎంఎస్ చేసి ఏమో అమెరికాలో ఉన్నట్ట. ఆ అమ్మాయినేమో అందుకని మన పాపనేమో వాళ్ళకి ఇద్దాం అనుకున్నాను. సీత కూతురి పేరు సీతనేమో ఆ అబ్బాయికి ఇద్దాం అనుకుంటున్నాను అడిగాను. అంటేను ఇంకా మన అమ్మాయికి 20 ఏళ్ళేనంటే భార్య అంటుంది, లక్ష్మి అంటుంది, మన అమ్మాయికి ఇంకా 20 ఏళ్ళే, ఎందుకు తొందర పెళ్ళి కోసం మీకు ఏం అక్కర్లేదు, ఇంకా చదువుకొని ఇప్పుడే కదా చదువు అవుతోంది, అవనేంటి అయ్యాక తాపీగా చేద్దాం, తొందరపడకండి అంటుంది. కానీ అతను ఏం చేస్తాడు, కూతుర్ని పిలుస్తాడు. కూతురు పిలిచి నయ్యానా భయానా చెప్పి ఒప్పిస్తాడు. అప్పుడు కూతురు ఒక షరతు పెడుతుంది, నాన్న నువ్వు అమ్మని ప్రేమగా చూసుకొని అమ్మకి అన్ని పనుల్లో సాయం చేసి అమ్మని జాగ్రత్తగా చూసుకుంటా, అమ్మ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటానంటే నేను తప్పకుండా చేస్తున్నాను. ఏముందండి, నోటితో మాట అనేయడం, ఏ మగాడైనా అంతే చేస్తాడు. చేస్తాను మనం పెళ్లి చేసుకుని అంటే అతను పెళ్ళా మీద ప్రేమ లేదని కదా, అతని మెంటాలిటీ అంత. సరే వెళ్ళిపోతాడు, అన్నీ అయిపోతే 2 నెలలు అయిపోతుంది. 2 నెలల్లో వాళ్ళు వస్తారు, చూస్తారు, పెళ్ళి అయిపోతుంది, అమ్మాయి అమెరికా వెళ్ళిపోతుంది, అన్నీ అయిపోతాయి. ఈ అమ్మాయి అమెరికా వెళ్ళేసలేమో కరోనా వచ్చేసింది. ఇక్కడ మొత్తం దేశం అంతా ఇప్పుడు కరోనా వచ్చింది కదా, అలా కరోనా వచ్చింది. కరోనా వచ్చి అమ్మాయి ఏమో మళ్ళీ రాలేకపోతుంది. పెళ్ళి వెళ్ళిన తర్వాత 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయిపోతుంది, రాలేకపోతుంది. ఇంతట్లో ఆ అమ్మాయికి ఒక కూతురు పుడుతుంది. ఆ కూతుర్ని చూసుకుంటూ అమ్మాయి జాగ్రత్తగా ఉంటుంది అనమాట. ఇక్కడేమో కొడుకు బీటెక్ ఫైనల్ ఇయర్కి వచ్చాడు. ఇలాగేదో ఫోన్లు చేసుకుంటున్నారు, మాట్లాడుకున్నారు. తండ్రి ఫోన్ చేసి అమ్మ నేను చూడాలనుంది అంటే, నాన్న ఇలా పరిస్థితి ఇలా ఉంది కదా, మళ్ళీ వస్తాను తల్లికి తండ్రికి నచ్చ చెప్పుకుంటూ చేస్తుంది. ఇంతట్లో ఓ రోజు రాత్రి ఉంటుంది 11 వాళ్ళ టైంలో 11, అమెరికా టైంలో 11 గంటలకి ఫోన్ వచ్చింది. ఇదేంటి ఫోన్ కూతురు పడుకోబెట్టి ఫోన్ సైలెంట్లో పెట్టింది. ఫోన్ సైలెంట్లో పెడితే వైబ్రేషన్ చూసి వెళ్ళి ఫోన్, ఇది నాన్న దగ్గర ఇంత రాత్రి ఫోన్ వచ్చింది ఏమిటి, ఎప్పుడు నాన్న ఈ టైం చేయరు కదా అని ఫోన్ ఆన్ చేసింది. అప్పుడు తండ్రి ఓర్మని ఏడుస్తాడు, అమ్మ లేదమ్మా, అమ్మ ఇంకా లేదమ్మా ఏడుస్తూ ఉంటాడు. షాక్ అయిపోతుంది కూతురు, అబ్బా అమ్మ పోయిందా, ఎలా పాపం ఏ పిల్లలకైనా కూడా తల్లిపోయిందంటే బాధే కదా. నాకు మాట కూడా రావట్లేదు కథ చెప్తుంటే ఫ్రెండ్స్, అంత బాధగా ఉంది కథ వింటుంటేను. అలా పాప ఈ పిల్ల ఏడుస్తూను ఇండియా వెళ్ళిపోదామంటేను అమ్మ వెంటనే రా అమ్మ అని ఏడుస్తుంటాడు తండ్రి. ఈ పిల్ల పాపం కూతురు తీసుకుని వెళ్దామంటే భర్త కూతురు అన్నీ తీసుకెళ్తే ఈయన పని మీద వేరే ఆఫీస్ పని మీద వేరే ఊరు క్యాంప్ వెళ్ళిపోయాడు. అప్పుడు వెంటనే భర్తకి ఫోన్ చేస్తుంది, ఇప్పుడే కదా మనం కరోనా నుంచి తేరుకుంటున్నాము, ఏంటి అని ఆలోచిస్తే ఏం చేద్దాం ఏంటి తొందరగా రా మనం వెళదాం, వీసా అక్కడ ఉంటే వీసా ప్రాబ్లమ్స్ ఏంటంటే వీసా ప్రాబ్లం ఉందంటారు. సరే అంతలోనేమో పాపం అతని ప్రయత్నాలు ఏవో అతను చేస్తుంటే ప్రయాణానికి టికెట్లను సిద్ధం చేస్తున్నాడు అని తెలిసి గబగబా బట్టలు సర్దుతుంది, అన్నీ అయిపోతుంది. అక్కడికి భర్త వస్తాడు, అందరూ కలిసి ఫ్లైట్ ఎక్కిన తర్వాత అమ్మని మటుకు అంత్యక్రియ చేయకండి, నేను వచ్చేదాకా అమ్మని ఉంచండి, నేను లాకర్ చూసుకుంటానని కూతురు చెప్తుంది. వచ్చి కూతురు వస్తుంది. మామూలు ఇంకా కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా అబ్బాయి ఫైనల్ ఇయర్ కదా, బీటెక్ ఫైనల్ ఇయర్ కదా, కొడుకు చిన్నవాడు, వాడు ఒక ప్రైవేట్ హాస్టల్లో పెట్టి తండ్రిని తీసుకుని అమెరికాకు వచ్చేస్తుంది. తండ్రిని తీసుకొచ్చి అమెరికా వచ్చేసి ఇలాగా చక్కగా అన్ని తల్లిని మర్పిస్తూ ఏదో చూసుకుంటూ తండ్రిని బాగా చూసుకుంటూ ఉంటుంది. తండ్రి కూడా బాగా పాపం కూతురుతో ఉంటాడు. అయిపోతుంది. కొన్ని రోజులు అయిన తర్వాత ఏం చేస్తుంది, ఓ రోజు తెల్లారుదాన్ని 3-4 గంటలప్పుడు ఆ అమ్మాయి పడుకుంటుంది. తండ్రి అందరూ పడుకుంటారు కదా తెల్లారగంట, ఈ గిన్నె చప్పుడు అవుతుంది. ఇదేంటి ఇప్పుడు గిన్నె చప్పుడు వస్తుంది, ఏం చప్పుడు వస్తుందని లేచి చూస్తుంది. ఇదే చూసారుగాను వచ్చేసరికి తండ్రి గిన్నెలు సర్దుతుంటాడు. నాన్న నువ్వెందుకు గిన్నెలు సర్దుతున్నావు అమ్మా, నాన్న నేను చేసుకుంటాను కదా, నేను అర్ధరాత్రి లేచి ఎందుకు చేస్తున్నావు, నువ్వు పడుకొని ఆరోగ్యం చూసుకుంటే. అప్పుడు తండ్రి చెప్తాడు, మా అమ్మ నేను చేసిన తప్పుని దిద్దుకుంటున్నాను, మీ అమ్మకి సాయం చేస్తుంటే మీ అమ్మ బాగుండేది కదా, అలా చేయకపోబట్టే కదా మీ అమ్మ హార్ట్ అటాక్తో టెన్షన్. ఏంటంటే అతను ఏం చేసేవాడంటే నాకు లంచ్ బాక్స్ పొద్దున్న లేచి నుంచి ఆవిడ లంచ్ బాక్స్ ఇచ్చావా, నా షూస్ తుడిచావా, నా బ్యాగ్ సర్దేవా, నాకు ఇచ్చేసావా, అది చేసావా అని అతను ఇటు పిల్లలు ఆ టెన్షన్ ఆవిడ భరించలేకపోయేదనమాట. అందుకు ఆవిడకి హెల్త్ పాడైంది. దాంతో ఆవిడకి అలా అప్పుడు నేను ఇన్ని బాధలు పెట్టబట్టే కదా అమ్మ ఏమో మనకి హార్ట్ అటాక్ వచ్చి మనకి లేకుండా అయిపోయిందమ్మా, నేను చేసిన తప్పు దిద్దుకుంటున్నానమ్మా అంటాడు. అప్పుడు కూతురు అడుగుతుందండి ఒక్కొక్క డైలాగు, కళ్ళం బట్టి నీళ్ళు వస్తాయి మనకి ఆ కూతురు అడుగుతున్న డైలాగులు చూస్తూ ఉంటేను. ఇలా ఏమిటి అడుగుతుందంటే,
నాన్న అమ్మ బతుకున్నప్పుడు నువ్వు ఇలా చేసుంటే ఎంత బాగుండేది, అమ్మకి హార్ట్ అటాక్ వచ్చేది కాదు, మనకి అమ్మ ఉండేదని. అదే కదమ్మా నేను ఇప్పుడు రియలైజ్ అవుతున్నాను అంటాడు. అంటే అమ్మకి సాయం చేస్తుంటే అస్సలు టెన్షన్ పడేది కాదు, హార్ట్ అటాక్ వచ్చేది కాదు. నువ్వు కొంచెం కూడా తోడున్నా కూడా అమ్మ ఏంటంటే ఇవాళ బతికుండి ఇవాళ మనందరిని ఇంకా బాగా చూసుకునేది కదా నాన్న. ఎంతసేపు నువ్వు నీ ఫ్రెండ్స్ అన్నావు, నీ ప్రవచనాలు అన్నావు, నీ ఆఫీస్ అన్నావు తప్ప నువ్వు అమ్మని ఎప్పుడూ పట్టించుకోలేదు. కనీసం మమ్మల్ని పట్టించుకున్నావా? ఓ రోజున స్కూల్ దూరం ఉంది వెళ్ళి దింపుదామనుకున్నావా? ఓ రోజు మమ్మల్ని దింపలేదు. అమ్మే దింపాలి, ట్యూషన్లు దూరం అని చెప్పి ట్యూషన్లు దింపాల్సి వస్తుందని మానిపించావు. అమ్మే మమ్మల్ని చిన్నప్పటి నుంచి స్కూల్లో దింపడం తీసుకురావడం. పోనీ వచ్చాక ఏమన్నా ట్యూషన్లు ఉన్నాయంటే లేదు. మా చదువు చూసావా? చూడలేదు. ఎప్పుడు అమ్మే చూసుకునేది చదువు అంతాను. మా ప్రోగ్రెస్ కార్డులు వచ్చేయంటే అమ్మే సంతకాలు పెట్టేది. నువ్వు ఎప్పుడు పట్టించుకున్నావు నాన్న మా గురించి? ఇవన్నీ నువ్వు అమ్మ బతికుండగా చేసుంటే ఈరోజు అమ్మ మనకి దక్కేది కదా నాన్న. ఎంత పని అయిందో చూడు అని చెప్పి అంటుందన్నమాట. అప్పుడు నా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే టైంలో కూడా కనీసం వాటర్ బాటిల్ అందించావా తెచ్చి? ఓ రోజన్నాను నువ్వు అందించలేదు. నువ్వు ఎక్కడో ఊరవుతారు ఇల్లు కొన్నావు నాన్న. ఎందుకు అంత దూరంలో ఇల్లు కొన్నావు? అద్దెంట్లో చిన్న ఇంట్లోనే మనకు సరిపోయేది కదా, అమ్మ సుఖపడేది కదా. నువ్వు ఎక్కడో ఇల్లు దూరంలో కొన్నావు. అంత దూరంలో ఇల్లు కొన్న ఏ సదుపాయాలు లేక అమ్మ ఎన్ని ఇబ్బంది పడింది. పొద్దున్న 4 గంటలకు లేస్తే నువ్వు మళ్ళీ రాత్రి 10 గంటల దాకా చేసిన పని చేస్తూనే ఉండేది. ఓ పని మనిషి లేదా, వంట మనిషిని పని మనిషి వంట మనిషిని పెట్టుకునే స్తోమత మనకి లేకపోయింది అప్పట్లోని. కానీ ఎన్నో సదుపాయాలు వచ్చినప్పుడు ఆ సదుపాయాలతో మమ్మల్ని చూసావా? నువ్వు మమ్మల్ని చూసావా? అమ్మని చూసావా? ఏమీ చేయలేదు నాన్న. ఈరోజు అమ్మ పోయిందని మనం విచారిస్తే ఏం చేస్తాం చెప్పు అని రాయేవో పాపం తన బాధంతా, తన కడుపులో ఉన్న బాధంతా ఇన్నేళ్ల తర్వాత తండ్రితో చెప్పింది. అన్నీ చెప్పిన తర్వాత నాన్న ఇంకా నేను బాధపడి అమ్మని మళ్ళీ తీసుకురాలేము. కనీసం నువ్వన్నా నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో, వెళ్ళి పడుకో, నేను చేస్తాను. ఈ వయసులో నువ్వు ఇప్పుడు చెయ్యక్కర్లేదు అంటాడు. సరేనమ్మా అని వెళ్ళి పడుకుంటాడు. ఇవన్నీ అంటుంటుండే విని భర్త వింటూ ఉంటాడు. కూతురు మీద చెయ్యేసుకొని పడుకొని అన్నీ పడుకున్నట్టు యాక్ట్ చేస్తుంటాడు. ఆహా, ఈ అమ్మాయి కూడా, తను కూడా ఒక భార్యే కదా, నేను కూడా ఇలాగే చేస్తున్నాను కదా, ఇక నుంచి నా తప్పు నేను దిద్దుకుందామని అతను కూడా అనుకుంటాడు. భార్యకి మన్నానికి సాయం చేయడం అన్ని భర్తలో మార్పు చూసి తను కూడా చాలా సంతోషించింది. వాళ్ళ కూతుర్ని కూడా వాళ్ళు అలాగే పెంచుకుంటూ చక్కగాను వాళ్ళ అమ్మాయికి కూడా మంచి భవిష్యత్తు ఇస్తూ చక్కగా ఉన్నారు. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ? చూసారా? తండ్రి మీద చిన్నప్పటి నుంచి ఉన్నా కూడా తండ్రి మీద ప్రేమ కొద్ది ఏ రోజు నిలబెట్టి అడగలేదు. ఈరోజు అన్నీ నిలబెట్టి అడిగింది. అది కూతురు చూడండి, పెళ్ళానికి ఏ రోజు సాయం చేయలేదు. కన్నా కూతురు కష్టపడిపోతుందని చేస్తుంది. అదే అప్పుడు అది కూడా అంటుందండి ఫ్రెండ్స్. ఇది మర్చిపోయాను మీకు చెప్పడం. అమ్మ నాన్న, నేను నీ కూతురునే కదా, అమ్మకు కూడా వాళ్ళ నాన్న ఉన్నారు కదా, వాళ్ళ నాన్న ఎంత బాధపడతారు తన కూతురు కష్టపడుతూ ఉంటేను. నువ్వెందుకు అర్థం చేసుకోలేదు నాన్న? నీ కూతురు కష్టపడకూడదా, అమ్మ కష్టపడాలా? మరి మా తాత కూడా ఎంత కష్టపడ్డారు, ఎంత బాధపడ్డారు నువ్వు ఇలా చేయబట్టి అనే డైలాగ్ కూడా అంటుంది. నిజంగానండి, కళ్ళంబడి నీళ్ళు వస్తున్నాయి కదా చెప్తున్నా నాకు చాలా బాధేసింది. కూతుళ్ళు లేని తండ్రులు అందరూ దురదృష్టవంతులేనండి.